కేదార్నాథ్ యాత్రకు వెళ్ళి చచ్చిపోయినా పర్లేదురా బాబు అనుకుంటేనే రండి. గుర్రం మీద కొంతమంది కమ్మగా ఆఫీస్ లో కూర్చొని ల్యాప్టాప్ టిక్కు టిక్కు నొక్కుంటా కూర్చునే వాళ్ళం. తాగేటప్పుడు కూడా దిగట్లే ఎవరు. बहुत अच्छा लग रहा है. 5 बजे से हमने यात्रा स्टार्ट की थी. నా కాలు బెనికింది ఎక్కడంటే ఇగో. శివయ్యా ఇంకెంత దూరం అయ్యా, ఇంకెంత పైన వెళ్చావయ్యా, మా వల్ల కావట్లేదయ్యా. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. వీళ్ళని చూడండి, చిన్న పిల్లలు. ఇక్కడ నుంచి ఎవరు గుర్రం మీద వచ్చినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ నడిచెళ్ళాలి. సెట్టింగ్ అనుకో చాలా ఈజీ అనుకున్నా కానీ ఇంత కఠినంగా కూడా అనుకోలేదు. వాళ్ళు ఎక్కించుకుంటున్నారు కానీ వదిలేస్తున్నారు. అది అన్నింటినీ గుద్దుతా పిల్లకాయలు తీసుకొచ్చి మాక్సిమం ప్రికాషన్స్ అనేది తీసుకొని వస్తేనే మంచిది. మీరు ఈ ఛానల్ కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఫైనల్లీ మొత్తం అయితే గుడి దగ్గర చేరుకున్నామండి. అది జూన్ 16, 2013 సంవత్సరం. సమయం వచ్చేసి రాత్రి 7:30 అవుతుంది. దేశ నలుమూల నుండి అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అప్పటికే అక్కడ 3 రోజులుగా ఏకధాటిగా వర్షపు జల్లులు వస్తున్నాయి. ఇది ఇక్కడ మామూలు విషయం కదా అని చెప్పి ఎవరూ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతలోనే అనుకోకుండా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. కొండలపై నుంచి భారీ వరద కిందికి వచ్చింది. చూస్తుండగానే అందరూ ఆ వరదలో కొట్టుకుపోయారు. సుమారు 6,000 మందికి పైగా ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. ఇది కేదార్నాథ్లో 2013 సంవత్సరంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. దాని తర్వాత మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఇప్పటివరకు ఇక్కడ జరగలేదు. కేదార్నాథ్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ అనే జిల్లాలో కొండల మధ్య ఈ కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంది. రుద్రప్రయాగ్ నుండి 86 కిలోమీటర్ల దూరంలో ఈ కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బండరాయి వరదలు వచ్చినప్పుడు కొండలపై నుండి కిందికి వచ్చి గుడికి అడ్డంగా ఉండి ఆ వరద గుడి మీదకి పోకుండా గుడిని కాపాడిందని చెప్తున్నారు. అలాగే ఈ గుడిని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారని చెప్తున్నారు. అందరికీ నమస్కారం, నా పేరు ముత్యాలరావు. మీరు చూస్తున్నారు పిఎంఆర్ స్టైల్ వ్లాగ్స్. కేదార్నాథ్ గురించి యూట్యూబ్ లో మీరు చాలా వీడియోలు చూసి ఉండొచ్చు, కానీ ఇంత క్లారిటీగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మీకు తెలియజేసే విధంగా ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేయండి. మీరు గనక కేదార్నాథ్ వెళ్ళి ఎటువంటి ఇబ్బంది పడకుండా మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి రావాలంటే గనక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ లో రాయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి అయితే వీడియో చూసేయండి. ఈరోజు మే 4వ తారీఖు సోమవారం. సమయం ఉదయం 11 గంటలు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే సీతాపూర్ అనేటటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ లో మమ్మల్ని దించారండి. ఇక్కడ నుంచి అయితే అన్ని కూడా బండ్లు బాగా జామ్ అయిపోయినాయి అనమాట. ప్రస్తుతానికైతే మనం సీతాపూర్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి సీతాపూర్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇది కేదార్నాథ్కి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఈ సీతాపూర్ లో ఈ వెహికల్ పార్కింగ్ లో ఆపేస్తారన్నమాట. ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ వచ్చేసి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. జనాలు తక్కువ ఉన్న సమయంలో సోన్ ప్రయాగ్ వరకు మన కార్ వెళ్తుంది. ఈ రోజు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరిని ఇక్కడ ఆపేశారు. ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్తున్నాం, నడిచి వెళ్తున్నాం. ప్రస్తుతానికి వర్షం వచ్చి ఇప్పుడే ఆగింది. మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రెయిన్ కోట్లు అమ్ముతున్నారు. ఈవెన్ షూ కవర్లు అండి 100 రూపాయలంట. రెయిన్ కోట్ 100 రూపాయలంట. ఓకే, ప్రస్తుతానికి సోన్ ప్రయాగ్ వెళ్తున్నామండి. ఆ వెళ్ళే దారి మీకు చూపిస్తాను. ఇది సీతాపూర్ నుండి సోన్ ప్రయాగ్ వెళ్ళే దారి. చూడండి, దారి అయితే రోడ్డు అయితే ఇలా ఉంది. మామూలుగా అయితే కార్ వెళ్తుంది, కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల కార్లు నిండి కూడా ఇక్కడ ఆపేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి అందరు కూడా ఇక్కడ నుంచి నడిచి వెళ్తున్నారు. ఖచ్చితంగా 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం సోన్ ప్రయాగ్ చేరుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, అందరు కూడా లైన్ లో నిలబడ్డారు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ కాపలా ఉన్నారు. ఖచ్చితంగా అందరు లైన్ లోనే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు లైన్ లో నిలబడ్డారంటే మన యాత్ర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇక్కడే చెక్ చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ స్కానర్స్ ఉంటాయి. మన ఫోన్లో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోద్ది, ఆ స్కాన్ చేసి వెళ్ళొచ్చు. కాబట్టి లేకపోతే మనం ఒక జిరాక్స్ అన్న తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ వెళ్ళే వాళ్ళు యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే వెళ్ళండి. చూడండి, మనం యాత్ర రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో చేసుకుని వచ్చాం కదా, అవన్నీ కూడా ఇక్కడ స్కాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాత్ర రిజిస్ట్రేషన్ ఉండాలండి, అది లేకపోతే మాత్రం పంపించారు. చూడండి, కొంతమందికి లేవు, వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. స్కాన్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇలా బడ్డీ కోట్లు ఉంటాయండి. మనకు కావాల్సినటువంటి రెయిన్ కోట్లు కానీ కర్రలు కానీ మనకి ఎక్కడ ఏ అవసరమైనా కూడా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. కావాల్సితే ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా లైన్ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతానికి ఈ లైన్ ఎందుకంటే ప్రస్తుతానికి మనం వెహికల్ దగ్గరికి వెళ్తున్నామండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్లేస్ నుండి ఈ సోన్ ప్రయాగ్ నుండి గౌరకుండ్ వరకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. అందుకని చెప్పి అందరూ కూడా వెహికల్ మీదే వెళ్తారు. ఇక్కడ నుంచి ఎవరు నడిచెళ్లారు.
యాత్ర రిజిస్ట్రేషన్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిస్తే ఈ ప్లేస్ వస్తుంది అనమాట. చూడండి జనాలందరూ కూడా వెహికల్ గురించి వెయిటింగ్ అనమాట. ఈ రోజు మే 4వ తారీఖు సోమవారం, సమయం వచ్చేసి ఉదయం 11:30 అవుతుందండి. ఈ సోన్ ప్రయాగ్ నుంచి గౌరకుండ వరకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. ఒక వ్యక్తికి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అది ఎక్కెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయి టాక్సీలు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి ఒక వెహికల్ రాగానే అందరూ వెళ్ళి కూడా గుంపుగా ఎక్కుతున్నారు. వాళ్ళ చేతులలో కర్రలు ఉన్నాయి, ఎవరికన్నా కుచ్చుకునే ప్రమాదం కూడా ఉందన్నమాట. కాబట్టి వెహికల్ వచ్చిన తర్వాత పోయి ఎక్కడం కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి బండ్లు చాలా వస్తాయి. 5 నిమిషాలకు ఒక వెహికల్ వస్తూనే ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడద్దు. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా వెళ్ళాలండి. అస్సలు కంగారు పడద్దు. ఇటువంటి వెహికల్స్ వస్తూనే ఉంటాయి. మీరు ట్రెక్కింగ్ సంబంధించిన కర్రలు కావాలంటే గౌరకుండలో కొనుక్కోండి, ఇక్కడ కొనుక్కోబాకండి. ఎందుకంటే ఈ వెహికల్ ఎక్కేటప్పుడు ఈ కర్రలతో చాలా ఇబ్బంది అవుతుందండి. అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూశారు కదండి, కర్రలు తలుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అందుకని చెప్పి కర్రలు ఇక్కడ కొనుక్కోబాకండి. గౌరకుండకి వెళ్ళిన తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ అసలు అవసరమే లేదు మనకు కర్రలు. ట్రెక్కింగ్ మనం గౌరకుండ స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడ కొనుక్కుంటే సరిపోయింది అనమాట. చూడండి ప్రస్తుతానికి అయితే సోన్ ప్రయాగ్ నుండి గౌరకుండకి వెళ్ళేటటువంటి దారి అయితే ఇలా ఉంటుంది అనమాట. మనం ప్రస్తుతానికి వెహికల్లో వెళ్ళిపోతున్నాం. మా వెనక వచ్చే 2 వెహికల్ నేను వీడియో తీశాను అనమాట. చూడండి దారి అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి అయితే సోన్ ప్రయాగ్ నుండి గౌరకుండకి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నామండి. మేము సోన్ ప్రయాగ్ నుండి గౌరకుండకి వెళ్ళడానికి వెహికల్ ఎక్కానమాట. వెనక కనిపిస్తుంది కదా, అవి 50 రూపాయలు తీసుకున్నారు. 5 కిలోమీటర్లు ఉంటుందంట. అయితే ఒక 4 కిలోమీటర్ల తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. అందుకని చెప్పి మేము నడిచి వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట. సో ఇలా నడవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అవన్నీ కూడా చూసుకోండి వచ్చేటప్పుడు అందరూ కూడా. సో ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఏ టైంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఇందాక ఒక అర్ధగంట సేపు వర్షం వచ్చింది. ప్రస్తుతానికి అయితే రావట్లేదు. వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది. నడిచి వెళ్తున్నాం. చూడండి ఎంత జామ్ అవుతుంది. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ అంటారు కానీ నిజం చెప్పాలంటే దగ్గర 2 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుందండి. నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది, తప్పదు. కాబట్టి నిజానికి మనం వెహికల్లో వెళ్ళినా కూడా గౌరకుండకి ఒక 1/2 కిలోమీటర్ యువతలే మనల్ని దించుతారండి. మనం ఇక్కడ గౌరకుండ నుంచి కేదార్నాథ్ వెళ్ళేంత వరకు కూడా దారి పొడవునా ఇలాగ తినడానికి తినుబండారాలు ఉంటాయి. మన దగ్గర డబ్బులుంటే సరిపోతుందండి. తిండికైతే మాత్రం మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు డేట్ వచ్చేసి మే 4వ తారీఖు సోమవారం. సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:20 అవుతుంది. ప్రస్తుతానికైతే నేను గౌరకుండ చేరుకున్నానండి. ఈ గౌరకుండ నుంచి ప్రస్తుతానికైతే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కేదార్నాథ్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను కాలినడకనే వెళ్తున్నాను అనమాట. కాబట్టి దారిలో అసలు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూడండి గౌరకుండకి ఎంట్రీ అవ్వగానే ఇలా ఉందన్నమాట. రైట్ సైడ్ లో ఒక షెడ్ వేసి ఉంది. దారి అయితే మొత్తం ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ దారి ఉంది కదండి, ఇప్పుడు మనం సోన్ ప్రయాగ్ నుండి వచ్చినటువంటి దారి ఇది అనమాట. ఇప్పుడే ఎంట్రీ అయ్యా. ప్రస్తుతానికైతే వర్షం వస్తుందండి లైట్ గా. చూడండి చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. వర్షం అయితే వస్తుంది, లైట్ గా వస్తుంది. ఫుల్ గా అయితే రావట్లేదు కానీ లైట్ గా వస్తుంది అనమాట. అందరూ అయితే ఇక్కడ షెడ్ లాగుంటే అందరు ఇందులోకి వచ్చారు. చూస్తుండగానే వర్షం పెద్దదైపోయిందండి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, కొంతమంది అయితే షెడ్ కిందకి వెళ్ళిపోయారు. మేమైతే మాత్రం వర్షంలోనే వెళ్ళిపోయాం. చూడండి వర్షం వస్తున్నా కూడా ఇలా కప్పుకొని తీసుకొని వెళ్తున్నారు అనమాట. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ప్లేస్ గౌరకుండ నుంచి కేదార్నాథ్ వరకు మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 25 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం 3 విధాలుగా వెళ్ళొచ్చు అనమాట. అందులో మొదటిది ఇదండి. ఇది బుట్ట అనమాట. ఈ బుట్టలో కూర్చోబెట్టుకుని ఒక వ్యక్తి మనల్ని పైకి తీసుకుని వెళ్తారు. తీసుకెళ్లి అక్కడ గుడి దగ్గర దించుతారు. దీనికి 10,000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. రెండవది వచ్చేసి గుర్రం అనమాట. గుర్రం మీద ఇక్కడ గౌరకుండ నుంచి పైన గుడి వరకు 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. అయితే గుర్రం మీద వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈ గుర్రం మీద వెళ్ళే వాళ్ళందరినీ కూడా టెంపుల్ కి 1 కిలోమీటర్కి యువతలే ఆపేసి అక్కడే దించుతారండి. మళ్ళీ అక్కడ నుంచి మనం నడిచి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది గమనించండి. ఇక మూడోది వచ్చేసి ఇదండి. ఒక దాంట్లో కూర్చోబెట్టుకుని ఒక 4 మనుషులు మోసుకొని వెళ్తారు అనమాట. దీనికి వచ్చేసి 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకో ఆప్షన్ వచ్చేసి హెలికాప్టర్ ఆప్షన్ అండి. దీనికి 8,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాకపోతే దీనికి బుకింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అందువల్ల చాలా మంది డబ్బులు ఎక్కువైనా కూడా ఈ విధంగా వెళ్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కాకుండా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అక్కడ ఉండేటటువంటి ఆ కొండల్ని, ఆ లోయల్ని చూస్తూ ఆ ప్రకృతి అందాలని ఆస్వాదించాలంటే మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళడం మంచి ఆప్షన్. అందుకని చెప్పి నేను నడిచి వెళ్తున్నాను. చూడండి వచ్చేది నేనే. చూశారు కదా, వెనక బ్యాగ్ తడవకుండా రెయిన్ కోట్ వేసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట.
ప్రస్తుతానికైతే ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు. గౌరకుండ దాటి చాలా దూరం అయితే వచ్చినాం. హర హర మహాదేవ్. వామ్మో, వర్షం వస్తుంది, మామూలు వర్షం రావట్లా. గంట అయితే ఇంతవరకు వర్షం అయితే తగ్గలేదు. తడుచుకుంటూ అట్లా పోతూనే ఉన్నాం. అంతా శివాజ్ఞ. మహాదేవ్ శంభో శంకర. ఎవరన్నా ఎక్కడ నుండి వచ్చారు మీరు? తెలంగాణ హైదరాబాద్ వచ్చారా? నుంచి భద్రాచలం. ఈ రోజు సోమవారం మే 4వ తారీఖు. ప్రస్తుతానికి సమయం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. ప్రస్తుతానికి అయితే మేము గౌరీకుండ నుంచి కేదార్నాథ్కి వెళ్ళేటటువంటి ట్రెక్కింగ్ యాత్రలో ఉన్నాం అన్నమాట. చూడండి ఒకసారి వెనక గుర్రాలు పరిస్థితి. సో మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళి చచ్చిపోయినా పర్లేదురా బాబు అనుకుంటేనే రండి, లేకపోతే ఇక్కడ బాధలు పర్లేరు. దంచి కొడుతుంది వర్షం అయితే మామూలుగా లేదు. అసలు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిందండి. గౌరీకుండ దగ్గర స్టార్ట్ అయింది వర్షం. అక్కడ నుంచి కూడా వర్షం వస్తూనే ఉంది. మేము వర్షంలో వెళ్తూనే ఉన్నాం. అన్నయ్య వాళ్ళు అయితే హైదరాబాద్ నుండి వచ్చారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి ఇద్దరు. పాపం ఎంత భక్తిగా వచ్చారో, ఉదయం పూట ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఇప్పుడు మొత్తం డల్ అయిపోయారు. ప్రస్తుతానికి ఎన్ని కిలోమీటర్లు వచ్చినా కూడా తెలియదు. ఏమన్నా ఐడియా ఉందా మీకు? అన్న ఎవరిని అడిగినా అటారా 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 అన్నారన్న. ఆ అటారా అంటే ఏందో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు. ప్రతి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి ఎంత దూరం పోయా అంటే అటారా అటారా అన్నారు. ఎంత దూరం వచ్చినట్టు ఏం లేదు. ఇక చూసుకుంటూ వెళ్ళిపోవడం అందరు వెనకబడి. ఆ పిల్లలు ఉన్న అయితే మాత్రం ఖచ్చితంగా గుర్రాలు ఉన్నాయి కదండి, గుర్రాల మీద రండి. వాటికి అయితే 3,500 రూపాయలు తీసుకుంటున్నారు. డబ్బులు ఫుల్లో పట్టుకొని రండి కేదార్నాథ్ వస్తే. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగిద్దో కూడా తెలియదు. ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఒక్కోసారి. కాబట్టి అదంతా ఆలోచించుకొని కొద్దిగా డబ్బులు ఎక్కువ పట్టుకోరండి. పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఇంకా చాలా ఎక్కువ డబ్బులు ఉండాలి. సో అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అండి, చూస్తూ ఉండండి వీడియో. మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నాం, కానీ చాలా ఇష్టంతో కష్టపడుతున్నాం అనమాట. శివయ్యని దర్శించుకోవాలన్న కోరిక అయితే మాకైతే చాలా ఉందన్నమాట. హర హర మహాదేవ్. సమయం అయితే మధ్యాహ్నం 2:30 అవుతుందండి. మొత్తం మేమైతే ఒక ప్లేస్కి చేరుకున్నాము. అది ఎక్కడనేది మాకు అర్థం కావట్లేదు. అక్కడైతే మామూలుగా తిరుబండాలు అమ్ముతున్నారు. ఎలా ఉందనే? డోర్ లేకపోయింది భయ్యా. ఇవాళ సోమవారం కమ్మగా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ టిక్కు టిక్కు నొక్కుంటా కూర్చునే వాళ్ళం. ఇదేంద్రా భయ్యా అనిపిస్తుంది. కానీ మళ్ళీ శివయ్య కోసం ఎంత దూరం రావాల్సి వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. ఏంటన్నా నీ పరిస్థితి ఏందనే? ఏదో ఊహించుకొని రాకండి భయ్యా, ధూళి తీరిపోతుంది ఇక్కడ. వాళ్ళు ఒకసారి చెప్పు. ఏదో ఊహించుకొని రాకండి, ధూళి తీరిపోతుంది ఇక్కడ. సో అది పరిస్థితి. చూడండి ఒకసారి సీనరీ ఎంత బాగుంది ఇక్కడ. చూడండి ఒక్క వెళ్తున్నారు ఆల్రెడీ జనాలు. మేమైతే కొండ పైన ఉన్నాం, ఇంకో కొండ కింద అనమాట అది ఆ ప్లేసు. దాని పక్కనే ఇక్కడ తినడానికి తిరుబండారాలు అమ్ముతున్నారు. మేమైతే ఇక ఇంత హైట్లో ఉన్నాం. వావ్, ఇంకా చాలా ఉన్నాయి అమ్మ నడిచేది. ఇంకా మస్తుంది. ఇప్పుడే ఇట్లా అయిపోతున్నాం. పిల్లలు తీసుకొని వస్తే ఇంకా అంతే సంగతి. అవును, చూసారు కదా ఈ కుండి వచ్చేసి మధ్యలో గుర్రాలకి దోపు అయితే నీళ్ళు పెట్టారు అనమాట. లేకపోతే పాపం గుర్రాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలా తీసుకొచ్చి తాపిస్తున్నారు అనమాట. తాగేటప్పుడు కూడా దిగట్లే ఎవరు. గౌరీకుండ నుంచి కేదార్నాథ్ దేవాలయం వరకు గుర్రం మీద వెళ్ళడానికి 3,500 రూపాయలు. అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి. అలాగే పై నుంచి కిందికి రావడానికి 2,300 రూపాయలు. సో చూడండి పక్కన కొండ పక్కన మంచుతో కూడిన కొండ, పెద్ద వర్షం. ప్రస్తుతానికి అయితే ఫుల్ వర్షం వస్తుంది. వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. గుర్రం మీద కొంతమంది. సమయం వచ్చేసి సాయంత్రం 4 అవుతుందండి. ఇంతవరకు అయితే వర్షం తగ్గలే. మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది వర్షం. వర్షం వస్తూనే ఉంది. మా ట్రెక్కింగ్ మాత్రం మొత్తం వర్షంలోనే జరుగుతుంది. విజయవంతంగా వెళ్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. బాలేదన్నా, నువ్వేం భయపడకన్నా. ఇంకొక 20 కిలోమీటర్లు అయితే మనం కేదార్నాథ్ చేరుకుంటాం. అన్న మా చూడండి కింద వెళ్తున్నారు. ఇక్కడ చూడండి పైన. ఇంకో రోడ్డు అయితే ఇలా ఉంటుందండి. రోడ్డు అంటే దారి. చూడండి ఎంత కచ్చర ఉందో. ఇదో
దారి అయితే మాత్రం ఇక ఇలా ఉంటుంది అనమాట, కచ్చర కచ్చర ఉంటుంది. దానితో వర్షం వచ్చింది కదా ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. అవతల చూడండి మంచుతో కొండ ఉంది కదా, దానికి నిల్చున్న కొండ రెండు సమానంగా ఉన్నాయి అనమాట. అంత హైట్ లో ఉన్నాం చూడండి, మొత్తం మంచే. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మధ్య మధ్యలో అయితే ఇటువంటి నీడ గురించి కావచ్చు, లేకపోతే వర్షం గురించి కావచ్చు, ఇవైతే ఉన్నాయన్నమాట షెడ్ లాగా. ఇది వచ్చేసి కార్నర్ చూడండి, ఎంత బాగా హైట్ ఉందన్నమాట. అక్కడ చూడండి దూరంగా మంచు పర్వతాలు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. నిజంగా ఎంత దూరం నుండి కూడా మాకు కనిపిస్తున్నాయి. ఫుల్ వర్షం వస్తుంది అయినా కూడా భలే కనిపిస్తున్నాయి. చూడండి ఇంకా మనం వెళ్ళాల్సిన దారి అంత దూరం ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. చూడండి రౌండ్ ఎంత దూరం ఉందో. ప్రస్తుతానికి సమయం వచ్చేసి సాయంత్రం 4:30 అవుతుంది. కనుక చూడండి బోర్డు కేదార్నాథ్ ఇంకా 12 కిలోమీటర్లు ఉందంట. వర్షం అయితే మాత్రం ప్రస్తుతానికి ఫుల్గా వస్తూనే ఉంది, ఇంతవరకు తగ్గలేదు. మా ట్రెక్కింగ్ మాత్రం అలా జరుగుతూనే ఉంది. అంతా ఆ పరమశివుడి దయ, భగవంతుడి దయ వల్ల ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా వెళ్తున్నాం. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. అయ్యా శివయ్యా, ఇంకెంత దూరం అయ్యా, ఇంకెంత పైన వెళ్చావయ్యా, మా వల్ల కావట్లేదు అయ్యా. నిజంగా నేను మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. అదేంటంటే కేదార్నాథ్ యాత్రకి వెళ్ళి నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకుంటేనే మీరు రండి, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎందుకంటే నిజంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒకటే వర్షం, ఒకవైపు గుర్రాలు వాటి పక్కన నడుతుంటే గుర్రాలు కాలుతో కొడతాయి, జారుతుంది. కింద అయితే ఘోరంగా ఉంది, మట్టి ఉంది, కొన్ని చోట్ల రాళ్ళు ఉన్నాయి కానీ జారుతుంది అనమాట. దానితో వర్షం వస్తుంది కదా, ఫుల్ వర్షం వస్తుంది. నిజం చెప్పాలంటే చాలా ఓపిక. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి తినడానికైతే ఇబ్బంది లేదండి. మనకి కావాల్సితే ఎక్కడ కావాల్సితే అక్కడ తినడానికైతే అన్ని విధాలుగా ఉన్నాయి. పుచ్చకాయలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, అన్ని రకాలుగా మనం తినొచ్చు అనమాట. అంటే శరీరానికి శక్తి కావాలి కాబట్టి అన్ని రకాల తినుబండారాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. తినడానికైతే ఇబ్బంది లేదు కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా చాలా పట్టుకొని రావాలి. చూడండి చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు ట్రెక్కింగ్, చిన్న పిల్లలు వర్షంలో వస్తున్నారు అన్నమాట అందరు కూడా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. అక్కడ దూరంగా చూడండి వాటర్ ఫాల్స్ అవుతుంది. వావ్, అంత పెద్ద కొండ పై నుంచి వాటర్ కిందికి పడతా అంటే నిజంగా చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. నిజంగా కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే మాత్రం మస్తు అందంగా ఉంది ఇక్కడ నుండి చూడడానికి. ఎక్కడికి వచ్చామో తెలియదు కానీ కొంత దూరం అయితే వచ్చామండి. చూడండి ఇక్కడైతే ప్లేస్ ఇలా ఉంది. అయ్యా ఇగో అక్కడికి ఉంది లైన్. రామచంద్ర, హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడే వర్షం తగ్గి ఎండ కొడుతుందండి. చూడండి దూరంగా అక్కడ మంచు కొండల మీద కొట్టే ఎండ తలతల మెరిసిపోతారు నిజంగా కొండలు. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. చూడండి అక్కడ వరకు కూడా దారి కనిపిస్తుంది లైట్గా. ఆ కొండ దారి నుంచి అవన్నీ ఆ పాకలు ఉన్నాయి కదా, ఆ దారి అదంతా అదేనమాట. ప్రస్తుతానికి అయితే సమయం వచ్చేసి 5:30 అవుతుంది. వర్షం అయితే ఇప్పుడే తగ్గిందనమాట. ప్రస్తుతానికి అయితే వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. చూడండి అక్కడ దూరంగా అయితే కైలాసగిరి పర్వతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మాత్రం లోయలు, కొండలు చాలా అద్భుతంగా ఉంది. సీనరీ చూడడానికి అయితే మాత్రం చలి మాత్రం మామూలు పెట్టట్లేదు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ బ్రిడ్జ్ వరకు వచ్చామన్నమాట. ఇంకెంత దూరం ఉన్నదో తెలియదు. చలి అయితే మాత్రం విపరీతంగా పెడుతుంది. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి. మా అదృష్టం ఏంటంటే ఇంత ముందు బ్రిడ్జి లేదంటండి. ఇప్పుడు బ్రిడ్జి ఉన్నప్పుడు వచ్చినాం అనమాట. ఇది మనకి చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ బ్రిడ్జి లేకపోతే మాత్రం నరకమే. వామ్మో, పరిస్థితి అయితే మాత్రం మామూలు దూరంగా లేదండి. ప్రస్తుతానికి అయితే సమయం వచ్చేసి 5:50 అవుతుంది. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. విపరీతమైన చలి పెడుతుంది, అదిరిపోతుంది.
మస్తు ఆకలి కూడా అవుతుంది. అన్నం తిందామంటేనేమో ఇక్కడ అన్నం అయితే మనకు నచ్చిన అన్నం బృందాలు ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, బిస్కెట్స్ అటువంటివి అయితే ఉన్నాయన్నమాట. అన్నం లాంటిది అయితే ఏం లేదు. ఇక అటువంటి తినుకుంటేనే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే సమయం 8 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్ల దూరం ఉందంట. ప్రస్తుతానికైతే నేను దారిలోనే ఉండిపోయా. ఎందుకనంటే మనం వెళ్ళేటటువంటి దారి ఏది ఉందో అది కొద్దిగా రాళ్లతో ఉందండి. రాళ్ల సందలు నా కాలు పడిపోయింది అనమాట, వెనికింది కాలు. ప్రస్తుతానికైతే చాలా నొప్పులేస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, మీరెవరైనా సరే ఈ కేదార్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకే మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే విధంగా చేసుకోండి. దానివల్ల ఏమైందంటే మీరు ఉదయం పూటనే అంటే మధ్యాహ్నం 1-2 గంటల లోపు మీరు పైకి వెళ్ళిపోతారు కాబట్టి పగల టైం కాబట్టి మీకైతే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నైట్ టైం వల్ల ఇబ్బంది ఏంటంటే ఒక దగ్గర లైట్ ఉంది, ఒక దగ్గర లైట్ లేదు. దానివల్ల రాళ్ల సందుల ఉన్న గ్యాప్లు కనిపించట్లేదు. అందువల్ల చాలా మంది పాపం కింద పడ్డారు నాకులాగా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఇక్కడికి రండి. చాలా అంటే చాలా కష్టం ట్రెక్కింగ్ అనేది. చూడండి ఒక్క లైట్ ఉంది, ఇది ఇక్కడ. ఇప్పుడు నేను ఉన్న దగ్గర లైట్ లేదు. నా ఫోన్ లైట్ వేసి నేను వీడియో తీస్తాను అనమాట. ఇది ఇక్కడ లేదనమాట లైట్, మళ్ళీ పోతే అక్కడ ఉందనమాట. ఇగో చూడండి నా కాలు బెనికింది ఎక్కడంటే ఇగో రాళ్ళు మధ్యలో ఇలా ఉన్నాయన్నమాట. చూడండి గుంతలు గుంతలు. వెనక నుంచేమో గుర్రాలు ఫాస్ట్గా వస్తున్నాయి. నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ గుర్రం కూడా వచ్చి తలిగేసరికి నేను పోయి ఆ కాలు పోయి అందల పడ్డది, బెనికింది కాలు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. శివ ప్రస్తుతానికి కరెంటు పోయిందండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే దారిలో కరెంటు పోయిందనమాట. అంటే నైట్ పూట కరెంటు కూడా పోయింది అనమాట. ఆ విషయం కూడా మీకు తెలవాలని చెప్తున్నాను. నా కాలు రాళ్ళ సందులో పడిపోవడం వల్ల నా కాలు బెనికిందండి. అందువల్ల ఆ నొప్పితో నడవలేకపోయా అనమాట. దానికి తోడు బాగా ఓపిక నశించిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి టెంట్ తీసుకున్నాం. చూడండి టెంట్ అయితే లోపల ఇలా ఉందన్నమాట. మనిషికి 400 తీసుకున్నారు. ఇద్దరం కలిసి 800 రూపాయలు ఇచ్చి ఈ టెంట్ తీసుకొని ఇందులో పడుకున్నాం నైట్ అంతా కూడా. రాత్రి ట్రెక్కింగ్ చేస్తూ నడుస్తూ వచ్చేసరికి నైట్ 9:30 అయిపోయిందండి. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఇంకా 5 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పి బోర్డు ఉంది. అప్పటికే బాగా అలిసిపోయి ఓపిక లేదు అసలు. చలి, విపరీతమైన చలి. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని చెప్పి ఇగో వెనక కనిపిస్తుంది చూడండి టెంట్. ఈ టెంట్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనిషికి 400 రూపాయలు పడది. ఇద్దరం, ఇంకో అన్నయ్య నేను ఇద్దరం కలిసి తీసుకున్నాం. సో అది పరిస్థితి అనమాట. ఈరోజు మే 5వ తారీఖు మంగళవారం. ప్రస్తుతానికి కూడా చలి అయితే మాత్రం చాలా బాగా విపరీతంగా పెడుతుంది. సో ఇంకో 5 కిలోమీటర్లు నడవాలని చెప్పారు. ప్రస్తుతానికి అయితే మేము మా ట్రెక్కింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. నోట్లో ఉండి పొగలు వస్తాయి. ప్రస్తుతానికి మే 5వ తారీఖు సమయం వచ్చేసి 6:45 అవుతుంది. చూడండి ఇక్కడ దారిలో మంచు పైనుంచి వచ్చేసి గడ్డ ఆగిపోయింది అనమాట. సో అది చూపిస్తాను మీకు. ఆ ప్లేస్ వరకు వచ్చాం. ఇక్కడ దేవాలయం ఎంత దూరం ఉందో మాకైతే తెలియట్లేదు. ఇక్కడ ఒకళ్ళైతే 4 కిలోమీటర్లు అని చెప్పారు. ఇదన్నమాట గడ్డ కట్టిపోయింది. మంచు పైనుండి వచ్చి పైనుండి ధారలాగా వచ్చి ఇక్కడ గడ్డ కట్టిపోయింది. చూడండి పై నుంచి వచ్చింది అనమాట, కొండలో నుంచి. అవన్నీ కూడా కొండలు, అందులో నుండి వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోలేదు యాక్చువల్లీ. రోడ్డు మీదకి వచ్చి అంత తొలగించారనమాట. చూడండి కిందికి కూడా ఉంది. हम उत्तराखंड से आ रहे हैं। लोकल अपना लोकल वाला आप लोकल पैदल आया? हाँ पैदल आए नीचे से। कैसा लग रहा है आपको? बस बढ़िया है। कल 4 को घर से किया था। पहुँच गए थे इधर 12-12:30 बजे गौरीकुंड में। फिर वहाँ से ट्रेकिंग शुरू किया। नाइट पूरा चलते आ रहा है क्या? नहीं सो गया? हम उधर रुक गए थे। हम 2:30 बजे तक पहुँचे थे उधर। फिर 2:30 बजे हमने हॉल्ट कर लिया था। किधर? टेंट ले लिया। टेंट ले लिया। 5:30 बजे चले थे। अब कौन है, दोस्त है क्या? हाँ हम दोनों दोस्त। नाम जी आपका? मेरा नाम अमित, इनका नाम कुलविंदर। ओके जी, थैंक यू। आर्मी से। आर्मी आप लोग? दोनों आर्मी से। ओके ओके। ओ ये मेरा लोकल बंदा है। हाँ लोकल। नाम जी आपका? मोहित राणा। ओके ओके जी। 4 घोड़े हैं मेरे। घोड़े में चलने हैं, चलो हमारे साथ सीधे नीचे गौरीकुंड। नाम जी, नाम आपका? मोहित राणा। ओके ओके, आपको नंबर दीजिए मेरे को। ठीक है ठीक। హాయ్ బ్రదర్స్. ఇలా సార్ వాళ్ళ ఆర్మీ అంటండి. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేశారంట. వరకు అక్కడ స్టే చేశారంట. మళ్ళీ ఇప్పుడు నడిచొస్తున్నారు. మొత్తానికైతే సమయం వచ్చేసి 7:10 అవుతుంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. అంటే వర్షం అయితే రావట్లేదులే కానీ చలి విపరీతంగా ఉంది. చూడండి
పర్వతాల మధ్యలో ఉండి ఆ కొండలు గుట్టలు ఇక్కడ మంచు గడ్డగట్టి ఉంది. అందరు సరదాగా ఫోటోలు దిగుతున్నారు. ఇది పరిస్థితి. क्या था शाम 5:30 बजे कल शाम 5:30 पूरा नाइट पूरी नाइट चल रहे हैं पूरा नाइट चल रहा है. पूरी नाइट चला सोए नहीं सोए ना अभी तक. सोए नहीं हाँ, बहुत अच्छा है. कैसा लग रहा है आपको? मजा आ रहा स्वाद आ रहा जी नाम सर आपका नाम? नाम शेखर 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 शेखर. थैंक यू सर. बीवी के साथ आया दोनों मिल. सुपर सर. बहुत अच्छा लग रहा है. थकान हो रही है थोड़ी. कल शाम 5:30 बजे से हमने यात्रा स्टार्ट की थी. अब सुबह के अभी 7 बजे हो 7 बजे हुए हैं. कंटिन्यू चल ही रहे हैं. ఇప్పుడే సూర్యోదయం అయింది. తెల్లటి మంచు కొండల నుండి సూర్య భగవానుడు బయటకు వస్తాడు. చూడండి ఇక్కడ అన్ని కూడా మంచు కొండలే. ఎండకైతే మాత్రం మంచు కొండల తలతల మెరుస్తున్నాయి. చూడండి నైట్ అంతా మంచు కురిసింది. ఇదంతా మంచి. చూడండి ప్రస్తుతానికి మేము వెళ్ళాల్సింది ఇంకెంత దూరం ఉందో జూమ్ చేసి చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ వరకు వెళ్ళాల. చూడ్డానికి దగ్గర అనిపిస్తుంది కానీ చాలా దూరం ఉంది. ఈ అన్న పేరు బాలాజీ, వెనక్కి కనిపిస్తున్న అన్న పేరు తేజస్ అనమాట. అన్నయ్య వాళ్ళిద్దరు కూడా చాలా దూరం నడిచారు. ఓపిక మొత్తం నశించిపోయిన తర్వాత గుర్రాలని అయితే ఎక్కారనమాట. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ప్రస్తుతానికైతే సమయం ఉదయం 8 అవుతుందండి. మే 5వ తారీఖు ఈరోజు. చూడండి ఇంకా కిలోమీటర్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ అన్ని కూడా గుర్రాలు ఆఫ్ చేశారనమాట. ఎవరు గుర్రం మీద వచ్చినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ నడిచి వెళ్ళాలి. 1.5 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి. చూడండి వెనకాల అన్ని కూడా గుర్రాలు ఆఫ్ చేశారు. సో గుర్రం మీద వచ్చినంత మాత్రం మీరు డైరెక్ట్ గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ విషయం మీకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నాను అనమాట. మహాదేవ్ శంభో శంకర్. ఇక్కడ చూడండి గుర్రాల మీద పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇక్కడ గుర్రాలు ఓన్లీ మనుషుల్ని ఎక్కించుకొని పోవడానికి కాదండి. చూడండి వీటి మీద కట్టెలు తీసుకుని వెళ్తున్నారు. అంటే అక్కడ పైన హోటల్ ఉంటాయి కదా, హోటల్కి సంబంధించినటువంటి కూరగాయలు కానీ అందులో కావాల్సిన సరుకులు ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ గుర్రం మీదనే చేస్తారనమాట. చూడండి గుడికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క కొండ కూడా మంచుతో కూడినటువంటి కొండనే అండి. అన్నీ కూడా ఇక్కడ ప్రతిది కూడా ఫుల్గా మంచుతో నిండిపోయింది అనమాట. అందుకే చూడండి తెల్లగా కనిపిస్తున్నాయి ప్రతిది. చూడండి గుడికి దగ్గరలో టెంట్లు అయితే ఇలా ఉన్నాయండి. ఇక చూడండి అన్నది బయటకు వచ్చాడు. ఇక్కడ టెంట్ 2 టెంట్లు ఉంటాయి అన్నీ కూడా దగ్గరలో ఉన్న ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి చిన్న పాప. మనం పెద్దోళ్ళమే నానా బాధపడతా ఉంటే చిన్న పాప భలేగా వచ్చింది నిజం. వీళ్ళని చూడండి చిన్న పిల్లలు ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు ఎలా వెళ్తారో ఏమో. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఇప్పుడు చూడడానికి దగ్గర అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న టెంట్లన్నీ కూడా ఈ గుడికి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇదన్నీ కూడా ఇందులో ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలు తీసుకుంటారండి. పోలీసు వాళ్ళు గనులు పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి భైరవ్ బాబా అని పిలుస్తారంట. ఇది ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట. ఈ యొక్క ఆలయానికి రక్షించేటటువంటి క్షేత్రపాలకుడు. ఈ రోజు మే 5వ తారీఖు. ప్రస్తుతానికి కదా నేను హెలిప్యాడ్ దగ్గర ఉన్నా. చూడండి హెలికాప్టర్ ఇప్పుడే లేచిపోయింది. మళ్ళీ వస్తుంది, వచ్చినాక చూపిస్తా. ఇది ట్రిప్పులకి వెళ్ళే దారి. బాయ్ ఎవరు కితనా దూరం చెప్పట్లే. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ వీడియో పెడతానండి. హర మహాదేవ శంభో శంకర్. ఇక్కడ వ్యూ బాగుంది ఒకసారి చూడండి. చూడండి ఇవన్నీ కూడా కొండలే. ఇక్కడ చూడండి అన్ని కొండలే. ఒక్క చెట్టు కూడా ఉండదు ఈ కొండ మీద ఎందుకో మరి. అందువల్ల ఆ మంచు పడుతుంది కదా ఇక్కడ, ఆ మంచు అంతా ఆ రాయి మీద కప్పబడి పుల్లు తెల్ల కనబడతాయి. నేనగా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్వామి వివేకానంద హెల్త్ క్యాంప్ అనే పేరుతో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు పెట్టారండి. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ చూపించుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇది టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇది మన టెంపుల్కి వెళ్ళే దారి. హర మహాదేవ్ శంభో శంకర్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హాస్పిటల్ శ్రీ కేదార్నాథ్ ధామ్ రన్ బై స్వామి వివేకానంద హెల్త్ మిషన్. సో ఇక్కడైతే హాస్పిటల్ ఉందండి. ప్రస్తుతానికైతే సమయం వచ్చేసి ఉదయం 8:30 అవుతుందండి. వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే సూర్యోదయం కూడా అయింది. ఇందాక కొద్దిగా ప్రశాంతంగా ఉంది. వర్షం అయితే రావట్లేదు. ఈరోజు మే 5వ తారీఖు. ఇక్కడ చూడండి అందరు లైన్ కట్టారు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా. బ్రిడ్జి కాండి మొత్తం బ్రిడ్జి అవతల కూడా ఉన్నారు 1/2 కిలోమీటర్ వరకు.
ఎక్కడ ఆగినావు ఇప్పటిదాకా? ఇక్కడ మన ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిన ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి? ట్రెక్కింగ్ చాలా ఈజీ అనుకున్నా కానీ ఇంత కఠినంగా కూడా అనుకోలేదు. కాకపోతే కొంచెం జర టైట్ అయిపోయినాం కదా. శివాన్ని చూసినాక ఈ బాధ అంతా మాకు ఏం లేకుండా అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను అసలు వస్తా అనుకోలేదు ఇంత దూరం. ఫీల్ మాటల్లో చెప్పలేకపోతున్నా భయ్యా. సో ఐఎమ్ సో ఎగ్జైటింగ్. ఓకే ఏమైందన్నా? నిన్న నుంచి అన్నం తినలే కదా, ఓకే ఓపిక లేదు అసలు. నా పేరు తేజేష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట నేను. సో నిన్న అరౌండ్ 11 o'clockకి మేము కింద గౌరీ కిందకి చేరుకొని రిజిస్ట్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. సో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన కొంతసేపు వరకు చాలానే బాగుందన్న. ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నాము, మంచిగా బాగుంది. ఇక శివయ్య మీద అంతా బాధ వేసుకొని నడుస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా అలా మేము చాలా దూరం నడిచాము. సో ఇంకా 18-20 కిలోమీటర్లు ఉంది అన్నారు. సో అందుకని ఇక్కడ నుంచి గుర్రం మాట్లాడుకున్నాము. సో అందరు గుర్రం మీద వెళ్తున్నారు, ఒకసారి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని గుర్రం ఎక్కాము. తర్వాత కొంతసేపు తర్వాత నుంచి లైట్ ఆగిపోయింది. మేము అందులో లేట్గా ఎక్కాం. ఈవినింగ్ 5కి గుర్రం ఎక్కాం. సో మొత్తం చీకటి అండ్ రష్గా ఉంది. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కించుకుంటున్నారు కానీ వదిలేస్తున్నారు. అది అన్నింటినీ గుద్దుతా అలా వెళ్తా ఉంది. ఎట్టుకేలకు శివయ్య అనుగ్రహంతో మరీ టెంపుల్ దగ్గరికి అని చెప్తున్నారు కానీ టెంపుల్ దగ్గరికి మాత్రం తీసుకెళ్ళట్లేదు. ఒక 4 కిలోమీటర్లు అవతలే ఆపుతున్నారు. అక్కడ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ మళ్ళీ మా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా అలా పడుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేచి దర్శనంకి వెళ్తున్నాం మేము. ఇప్పుడు మేము అందరం దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం. అది ఎంతసేపు అవుతుంది తెలియదు కానీ లైన్ మాత్రం అగో అటు చూడండి. ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా కిలోమీటర్ ఉంది. కిలోమీటర్ లైన్ అదంతా పాస్ అయింది. ఇప్పుడు మేము అంతా లైన్లో నించొని పోవాలా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, మాతో ఫ్రెండ్స్ ఉన్నారు. మా ముత్యాలరావు అన్న యూట్యూబర్ ఉన్నాడు. ఆయన బెస్ట్ సపోర్ట్ ఏదున్నా మంచిగా జాగ్రత్తగా అన్ని చెప్తున్నాడు, ఎట్లా దర్శనం చేసుకోవాలా. సో మీరు ఈ ఛానల్కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కేదార్నాథ్లో నియమం ఏమిటంటే అంటే మన శాస్త్రంలో ఉన్నదన్నమాట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, మన పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయం అనమాట. ఇక్కడ కేదార్నాథ్ లింగాన్ని డైరెక్ట్గా చూడకూడదండి. అవసరమైతే మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. గురుగారు చెప్పారు, చాగంటి కోటేశ్వరరావు గారు. దాన్ని ఇటువంటి ఒక రౌండ్ ఉన్న ఒక వలయం లాంటివి తీసుకొని, రింగు లాంటివి తీసుకొని దాని లోపల చూడాలంట. సో అందుకని చెప్పి మా వాళ్ళకి కూడా చాలా మంది కొనిచ్చాను, నేను కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి నియమం ఇది చాలా మందికి తెలియదు కాబట్టి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట. అన్నయ్య ఏది మీకు ఇచ్చిన రింగ్ ఏది? మీకు ఇచ్చిన రింగ్ ఏది ఉన్నాయా? సో ఇప్పుడు అన్నయ్య వీడియో తీస్తున్న అన్నయ్య దగ్గర కూడా రింగ్ ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే మనం ఒక దగ్గరికి చాలా కష్టపడి వచ్చాం ఇంత దూరం. కాబట్టి దీని యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే మనకు తెలియదు కాబట్టి, మన గురువులు పెద్దలు చెప్పారు కాబట్టి, శాస్త్రం చెప్పింది కాబట్టి, ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి. ఆ వీడియో నేను యూట్యూబ్లో కూడా పెడతాను, అది కూడా మీరు వినండి. నా పేరు సుమంత్ బాలాజీ అండి. నేను హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చినాను. మేము ఒక 5 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మొత్తం కాదనిపించి మేము గుర్రం తీసుకున్నాం. అది ఎవరు పడతాలు తీసుకోవద్దు, ఎందుకంటే అది కింద పడేసో తెలియదు, లోయలో పడేసో తెలియదు, అది మనల్ని నీడ పడేసో తెలియదు. మన జాగ్రత్తలు మనం ఉండాలా. ఈ థర్మల్స్ షూస్ మేము 10 రోజులకు తెచ్చుకున్న బట్టలు 2 రోజులలో అయిపోయినాయి మాయి. జర మీరు ఒకసారి అది గుర్తుపెట్టుకొని క్యాష్, థర్మల్స్, షూస్, గ్లౌజ్ ప్రతి ఒక్కటి మీరు డబల్ పెట్టుకుంటారో ట్రిపుల్ పెట్టుకుంటారు, ఎన్ని తెచ్చుకుని ఇక్కడ సరుకు. ఒకసారి లంచ్ చేయాలంటేనే మీకు 500 ఉంది ఇక్కడ. అసలు మనం ఎఫర్ట్ చేయలేము ఇక్కడ. అమౌంట్ మాత్రం ఎక్కువ తెచ్చుకోండి. మీరు మనం 5,000 సరిపోతాయా 10,000 సరిపోతాయి అంటే అసలు అది అసలు సరిపోవు. మీరు 20-30 తెచ్చుకుంటే మీరు జర మినిమం యాక్సెప్ట్ అవుతుంది. అది కాక మీరు హెలికాప్టర్ బుక్ చేసుకున్నా అని చెప్పి ధైర్యంగా వస్తారంటే దాని తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. అది వెదర్ ఎట్లుంటుందో తెలియదు. మీరు ధైర్యంగా హెలికాప్టర్ బుక్ చేసుకున్నా కానీ అది క్యాన్సిల్ చేసినంటే ఏం చేయలేము, మీరు నడుచుకుంటూ రావాల్సిందే పైకి. వాసు తిరుపతి నుంచి వచ్చాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 11:30 అయింది. ఇక్కడికి వచ్చాక 7 అయింది. గుర్రం మీద వచ్చాము. 4,000 మొత్తం ఇద్దరు కలిపి 8,600 తీసుకున్నారు. ఇబ్బంది ఉందా గుర్రం మీద వచ్చేటప్పుడు? కనీసం వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. దాన్ని పోయే వాళ్ళు గుద్దుకుంటా వెనకాల రాళ్ళు వస్తుందో కూడా వాళ్ళు ముందు చూసుకోవాలి. దాని ప్రకారం తీసుకుని పోతున్నారే తప్ప దాని ఎటువంటి యూజ్ లేదు. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని హెలికాప్టర్ కానీ చిన్నపిల్లకాయలు తీసుకొచ్చే మ్యాక్సిమం వాళ్ళు ప్రికాషన్స్ అనేది తీసుకొని వస్తేనే మంచిది. రాజు సిద్దిపేట నుంచి వచ్చాం సార్. నిన్న మేము 12కి గౌరికొండలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మేము వస్తూ మధ్యలో వర్షం చాలా బాగా పడ్డది. ఫ్రెండ్స్ మీరు వచ్చేది ఉంటే మాత్రం వచ్చేటప్పుడు మీరు కొంచెం మనీ ఎక్కువ ఉంటే తెచ్చుకొని, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బంది పడుతుంది మీరు. ఎందుకంటే కొంతమంది నడవకపోవచ్చు. మీకు మనీ ఉంటే ట్రెక్కింగ్ కాకుండా మీరు గుర్రాల ద్వారా రావచ్చు, పల్లికి ఉంటే పల్లికి ద్వారా రావచ్చు. మీరు 80% అమౌంట్ ఎక్కువ తెచ్చుకుంటే మీకు చాలా బెటర్. చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక 4 kilometer దూరంలో మేము మళ్ళీ స్టక్ అయిపోయినాం. అక్కడ టెంట్లో మేము నైట్ స్టే చేసి ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది నైట్. మేము మధ్యలో అక్కడ టెంట్ తీసుకొని అక్కడ స్టే చేసాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clock బయలుదేరి
8:30 వరకు మనకి మీకు రూమ్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హరహర మహాదేవ శంభో శంకర. చూడండి ఒకసారి, ఫైనల్లీ మొత్తం మీద అయితే మే 5వ తారీఖు, ఇప్పుడు సమయం వచ్చేసి 11:30 అవుతుందండి. ప్రస్తుతం టెంపుల్ దగ్గరకు వచ్చాం, లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. బయట నుండి అయితే ఇలా ఉంది పరిస్థితి, ఒకసారి చూడండి. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే వాతావరణం ప్రశాంతంగా ఉందండి, వర్షం అయితే ఏం రావట్లేదు. సో భగవంతుడి దయ వల్ల ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు. చలేత మాత్రం విపరీతంగా ఉంది, అది తప్పించి వర్షం అయితే లేదు. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి సమయం వచ్చేసి ఉదయం 11 అవుతుందండి. ఇప్పుడు లైన్లోకి వెళ్తే అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా 2 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ నుండి లైన్లో నిలబడి అక్కడ నుంచి రావాల్సి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి కుషేపు గుడి దగ్గర ఫోటోలు దిగుదాం, వీడియో తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేను దర్శనానికి వెళ్తా. ఈ లోపు కొన్ని వీడియోలు తీసా, ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి మీరు. నిజానికి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ప్రస్తుతానికి 15 ఉందన్నమాట. అందుకని చెప్పి తొందరగా కొన్ని వీడియోలు తీశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీడియోలన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. మన ఈ భూమండలం మొత్తం మీద కేవలం దర్శనం చేసినంత మాత్రాన మోక్షాన్ని ప్రసాదించగలిగేటటువంటి ఏకైక క్షేత్రం ఏమిటి అంటే ఈ కేదార్నాథ్ క్షేత్రం. కాబట్టి మనకి పురాణాల్లో చెప్పబడింది, శాస్త్రాల్లో చెప్పబడింది. అదే విషయాన్ని మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ కేదార్నాథ్లో వెలిసినటువంటి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకోండి, మోక్షాన్ని పొందండి. మనకి శాస్త్రంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒక నియమం ఉంటుందండి. ఖచ్చితంగా అది చేస్తేనే మనకి దాని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అలా ఉదాహరణకి తిరుపతి వెళ్ళామనుకోండి, ఫస్ట్ స్వామి పుష్కరంలో స్నానం చేసి తర్వాత ఆదివార స్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. అలా ఇక్కడ కేదార్నాథ్ వస్తే మాత్రం డైరెక్ట్ గా మన కంటితో ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చూడకూడదు. అందుకని చెప్పి ఏమిటి ఇక్కడ నియమం అంటే, ఇగో ఇటువంటి ఒక రింగు తెచ్చుకోండి, ఈ రింగు లోపల నుంచి ఇలా చూడాలన్నమాట. ఆ దేవుణ్ణి చూసి అక్కడ ఆ రింగు పెట్టి మనం వచ్చేయాలి. ఇది ఇక్కడ నియమం. ఖచ్చితంగా ఎవరైతే ఇలా రింగులో నుండి చూసి దర్శనం చేస్తారో అటువంటి వ్యక్తికి మాత్రమే పూర్తిగా కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అని బయలుదేరిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా మార్గం మధ్యలో గనక ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా మోక్షాన్నే పొందుతాడు అని మనకు శాస్త్రం చెబుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ శివలింగం ఎలా ఏర్పడిందంటే, ఒకప్పుడు నరనారాయణులు మట్టిని తీసుకొని దాన్ని శివలింగంగా చేసి దానికి పూజ చేస్తే దానికి సంతోషించిన పరమశివుడు వాళ్ళిద్దరిని కూడా మీకు ఏ వరం కావాలి కోరుకోండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అర్జునుడు కూడా, ఓ శివ, నువ్వు ఇక్కడ శివలింగంగా ఉండి ఈ భూమండలాన్ని అంతటిని కూడా నువ్వు రక్షించాలి అని చెప్పి వాళ్ళు వేడుకోవడం జరుగుతుందన్నమాట. సరే అని చెప్పి అక్కడ శివలింగంగా ఆ పరమశివుడు వెలుస్తాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు 5 కూడా ద్రౌపదీదేవితో కలిసి ఇక్కడ పరమశివుడిని దర్శనం చేసుకుందామని వస్తారు. వాళ్ళు వచ్చేది గమనించిన పరమశివుడు వాళ్ళని ఆట పట్టిద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి శివలింగం ఒక్కసారిగా దున్నపోతుగా మారిపోతుంది. అది గమనించినటువంటి ఆ పాండవులు ఖచ్చితంగా ఇది పరమశివుడు అని గ్రహించి కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ దున్నపోతు అక్కడ నుండి పరుగు తీస్తుంది. అప్పుడు పాండవులు ఆ దున్నపోతు యొక్క తోకను పట్టుకుంటారు. ఆ తోక తెగిపడి అది శివలింగంగా మారిపోతుంది. నేను ఈ కథని చాలా షార్ట్ కట్ గా చెప్పానండి. ఈ కథ పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి కథ అనమాట. యూట్యూబ్ లో చూసి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన ఇది కేవలం ఒక 6 నెలలు మాత్రమే మనం దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత 6 నెలలు మనం ఇక్కడ రావడం కుదరదు కాబట్టి విపరీతమైన మంచు పడిపోయి దారులన్నీ మూసుకుపోతాయి. కాబట్టి తర్వాత ఈ ఆలయాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా బంద్ చేస్తారు. ప్రస్తుతానికి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి. నేను ప్రస్తుతానికి క్యూ లైన్లోకి దర్శనానికి వెళ్తున్నాను. సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది. నా దర్శనం ఎన్ని గంటలకు అయిపోద్దో నాకు తెలియదు. మళ్ళీ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను, అప్పుడు చూడండి. ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ క్యూ లైన్. దీని పక్కనే మనం చెప్పులు పెట్టుకునేటటువంటి షెడ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీ చెప్పులు కానీ మీ షూ కానీ ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో పెట్టుకొని వెళ్ళండి. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 8:35 అవుతుందండి. ఈ రోజు మంగళవారం మే 5వ తారీఖు. ప్రస్తుతానికైతే నా దర్శనం ఇప్పుడే అయిపోయింది. రాత్రి 8:15 అనమాట. నేను మధ్యాహ్నం 12:20 లైన్ లో నిలబడ్డానండి. మొత్తం
లైన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దేవాలయం వరకు 2 కిలోమీటర్ల దూరం ఉందండి. అందులో ఫస్ట్ 1 కిలోమీటర్ వరకు కూడా పైన షెడ్ లాంటిది ఏమి ఉండదు అనమాట. తర్వాత 1 కిలోమీటర్ వరకు షెడ్ లాగా ఉంటది. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ 1 కిలోమీటర్ వరకు షెడ్ లాగా ఏమి ఉండదు కదా. ఈ రోజైతే మాత్రం విపరీతమైన మంచు పడింది. నాకు దర్శనానికి 8 గంటలు పట్టిందండి. అందులో ఒక 5 గంటల సేపు కూడా నేను మంచులోనే ఉండిపోయా. అంటే ఆ కిలోమీటర్ దూరంలోనే ఉండిపోయా అనమాట. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఎవరైనా కేదార్నాథ్ మంచి రెయిన్ కోట్ తెచ్చుకోండి. అంటే ఎంత చలి వచ్చినా ఎంత మంచు పడ్డా కూడా మనకి ఏం కాకూడదు అనమాట. అటువంటి రెయిన్ కోట్లు అటువంటి షర్ట్లు తెచ్చుకోండి. షూ కూడా వాటర్ ప్రూఫ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఒకసారి వాతావరణం మారిపోతుంది అనమాట. మనకి వాతావరణం ఏ విధంగా మారినా కూడా మనం మంచిగా ఇక్కడ ఉండాలంటే కనుక మంచి షర్ట్స్ ఉండాలి, మంచి రెయిన్ కోట్లు ఉండాలి, మంచి షూ ఉండాలి, చేతి గ్లౌజులు ఉండాలి. ఇవి మాత్రం ఖచ్చితంగా అండి. దయచేసి ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. హరహర మహాదేవ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చూడండి, ఇది దేవాలయం. దీనికి ఎడం చేతి వైపులో లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లు ఉన్నాయి అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదండి బ్రిడ్జి, దీని పక్కనే చూడండి టెంట్ లాగేస్తుంది. ఇక్కడ మనకి యాత్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి. యాత్ర రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఒకటి ఇస్తారు అనమాట. ఇగో ఇలాంటి స్కానింగ్ చేసిన ఒక పేపర్ ఇస్తారు. దాన్ని తీసుకొని లైన్లో నిలబడాలి. ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేసుకోండి. తర్వాత లైన్లోకి వెళ్ళండి. మీరు డైరెక్ట్ లైన్లోకి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు.